మణికొండలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని పలు కీలక అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ విప్ పట్టం మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. ముందుగా మణికొండ పురపాలక సంఘ పరిధిలో నిర్మించిన నూతన మున్సిపల్ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. 1840 లక్షల కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ భవనం ప్రజలకు మరింత సులభంగా, వేగవంతంగా మున్సిపల్ సేవలు అందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అనే ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఒక ఆత్మవిశ్వాసం కలిగించే ఒక స్థలాన్ని ఏర్పాటు. బీజేపీ నేతల మధ్య విభేదాలున్నాయన్న ప్రచారంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. ఈటెల రాజేందర్తో తమకు విభేదాలున్నాయన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని తెలిపారు. పార్టీ లోపల అనవసర చర్చలు, ఊహాగానాలకు పెద్దపీట వేయద్దని స్పష్టం చేశారు. ఎవరికైనా తనపై అభిప్రాయ భేదాలుంటే పార్టీ పెద్దల ముందు చెప్పాలని, అవసరమైతే బాధ్యతల నుంచి తీసేయొచ్చని బండి సంజయ్ అన్నారు. కుటుంబాన్ని జైలుకు పంపుతా అన్నాడు. కనీసం జైలు కాదు, కనీసం వాళ్ళు ముట్టుకున్నటువంటి పాపన పోలే. లోపాయకారి ఒప్పందంతో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి అందుకు చెప్తున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్కే పాలన. కేటీఆర్ పై విచారణకు గవర్నర్ ఇచ్చిన అనుమతిపై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్పందించారు. ఇది పూర్తిగా చట్టబద్దమైన చర్యనని, కక్ష సాధింపు అంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారం దారి తప్పిదమన్నారు. ఎంతసార్లు చేసినా అదే ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం కొనసాగించడమే బీఆర్ఎస్ లక్ష్యమని వ్యాఖ్యానించారు. తప్పు చేసినా ఎవరైనా ఒకేలా చట్టం ముందు నిలబడాల్సిందేనని దయాకర్ స్పష్టం చేశారు. ఫార్ములా ఈ రేస్ నిర్వహణలో జరిగిన ఆర్థిక వ్యవహారాలు, అనుమానాస్పద నిర్ణయాల నేపథ్యంలో కేటీఆర్ చేసిన తప్పులను ప్రభుత్వం పరిశీలించిన తర్వాతే అనుమతి కోరిందన్నారు. ఇది రాజకీయ కక్ష సాధింపు అని చెప్పడం వెనుక ఉద్దేశం ఇది. ఎక్కడైనా సరే ఏ ప్రభుత్వమైనా పారదర్శకంగా ఉండాలి. ఎలక్షన్ జరుగుతున్న క్రమంలో ఏ విధంగా ప్రజల ఆస్తిని ఇతర దేశాలకు తరలించిందో చెప్పాల్సిన అవసరం ఉంది. తనకు లేని అధికారాన్ని చేతిలోకి తీసుకొని ఈ ఫార్ములా కేసు రేసు విషయంలో కేటీఆర్ చేసింది ముమ్మాటికి తప్పని భావించింది ప్రభుత్వం. కాబట్టి కేసు పెట్టింది. చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ఈరోజు చర్యలు తీసుకోవడానికి సిద్ధపడుతున్న క్రమంలో గవర్నర్ గారు ఇచ్చిన ఈ అనుమతి అనేది ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసినట్టుగా, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు న్యాయబద్ధమైనట్టుగా మనకు అర్థమవుతున్న పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా విచారణకు సహకరించి హైదరాబాద్ హైటెక్స్ లో నిర్వహిస్తున్న ఎర్త్ సమ్మిట్ హైదరాబాద్ ఎడిషన్ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. నాబార్డ్, ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఈ 2 రోజుల సదస్సును నిర్వహిస్తోంది. గ్రామీణ ఆవిష్కరణలు, సాంకేతికత, డిజిటల్ మార్పులు గ్రామీణ భారత అభివృద్ధికి ఎలా దోహదపడతాయో చర్చించేందుకు దేశంలోని అనేక రంగాల నిపుణులు, ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కేటీఆర్ పై విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడంపై బీఆర్ఎస్ నాయకురాలు కవిత స్పందించారు. ఈ నిర్ణయం పూర్తిగా రాజకీయ ద్వేషంతో తీసుకున్న చర్య అని వ్యాఖ్యానించారు. బీజేపీకి ఇప్పుడు చేయడానికి మిగిలింది ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడమేనన్నారు. ప్రజలకు కావాల్సిన సమస్యలు పక్కన పెట్టి నేతలపై కేసులు పెట్టే రాజకీయాలే బీజేపీ నడుపుతుందన్నారు. తాజాగా కాంగ్రెస్ కూడా అదే బాటలు నడుస్తూ బీజేపీతో కలిసి ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేస్తోందని కవిత ఆరోపించారు. మేమందరం కూడా చేస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఇప్పుడు బీజేపీ వాళ్ళకి ఏం పని ఉంది? వాళ్ళ మీద కేసులు పెట్టాలా, వీళ్ళ మీద కేసులు పెట్టాలి తప్పితే ఇంకో పని లేదు వాళ్ళకి. కాంగ్రెస్ వాళ్ళకి ఏం పని ఉంది? సంక్షేమ పథకాలు ఏం చేయలేరు. వచ్చి బస్తీలలో బీహార్లో ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చింది. జేడీయూ అధినేత నితీష్ కుమార్ 10వసారి బీహార్ ముఖ్యమంత్రిగా పాట్నాలోని గాంధీ మైదానంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా సహా పలువురు మంత్రులు కూడా ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన ఈ వేడుకకు జాతీయ స్థాయి నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా పాల్గొనడం వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు.
సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు తెలంగాణకు చెందిన వారు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్రంలో విషాదం నెలకొంది. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందిస్తూ మృతుల కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని వెల్లడించారు. బాధిత కుటుంబాలను ఆపన్న హస్తంతో ఆదుకోవడం తమ నైతిక బాధ్యత అన్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ తరపు ప్రత్యేక బృందాన్ని సౌదీ అరేబియాకు పంపినట్లు తెలిపారు. ఆ బృందం అక్కడి భారత ఎంబసీ అధికారులతో సమావేశమై అవసరమైన చర్యలను సమన్వయం చేస్తోంది. వారి కుటుంబ సభ్యుల్ని ఇక్కడ పరామర్శించి వారికి ఏ రకమైన సహాయం కావాలి అన్న మా స్థానిక నాయకత్వం, మా ముఠా గోపాల్, మా ఎమ్మెల్యే గారు, అట్లాగే మా పెద్దలు మహమూద్ అలీ గారు, మా శ్రీనివాస్ యాదవ్ గారు, మేమందరం కూడా మీకు అండగా ఉన్నాము. మేమందరం కూడా మీకు అండగా నిలబడతాము. భవిష్యత్తులో కూడా, ఈ రోజే కాదు భవిష్యత్తులో కూడా మీకు ఏం అవసరం ఉన్నా కూడా పార్టీ ఉంటుంది. కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ పంపించారు మీ దగ్గరికి అని చెప్పి ఈరోజు వారి దగ్గరికి రావడం జరిగింది. వారు చెప్పింది ఒకటే, అన్న ఈ దుఃఖ సమయంలో మా కోసం ప్రార్థనలు చేయండి. ఈ శుక్రవారం అన్ని మసీదులలో కూడా మా చనిపోయిన వారి కోసం వారికి ఆత్మ శాంతించాలని చెప్పి ప్రార్థించండి అని మాత్రం అడిగారు. మమ్మల్ని ఏమీ అడగలేదు. సరే, అక్కడ కొంత సాయం చేయండి, ఎంబసీ అధికారులతో మాట్లాడండి, తొందరగా ఏమైనా ఒకవేళ తేగలిగితే మిగతా భౌతిక కాయాలు అలాంటివన్నీ చేయగలిగితే చేయండి. లేదంటే అక్కడే అంతిమ సంస్కారం చేసే అవకాశం అక్కడే ఉంటే అక్కడే జరిగే విధంగా అధికారులతో మాట్లాడండి అని చెప్పారు. తప్పకుండా మా పార్టీ తరఫున మా గౌరవ